హైదరాబాద్ మెట్రో రైలు ఇక హైటెక్ సిటీకి పరుగులు పెట్టనుంది. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఐటీ ఉద్యోగుల ఎదురుచూపులకు బ్రేక్ పడనుంది. కమర్షియల్ రన్ కు కీలకమైన అమీర్పేట్ టు హైటెక్ సిటీ కారిడార్ కు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మార్గంలో 4 నెలలుగా వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ వివరాలను కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీకి సమర్పించారు. సీఎంఆర్ఎస్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని అంశాలను పరిశీలించారు. ట్రయల్ రన్ పై సంతృప్తి చెందిన అధికారులు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాగోల్ టు హైటెక్ సిటీ మార్గంలో ఇప్పటికే 17 కిలోమీటర్లు రైళ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు మరో 10 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ మెట్రో రైలుతో ఐటీ సెక్టార్ కు వెళ్లే ఉద్యోగులకు ఎంతో రిలీఫ్ కలగనుంది. ఈ రూట్లో అమీర్పేట్, మధురానగర్, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్లున్నాయి. సికింద్రాబాద్, ఎల్బీ నగర్ ప్రాంతాల వారు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మెట్రో ఎక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికల కూడా అమల్లో ఉండడంతో రైలును ఎప్పుడు ప్రారంభించాలనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల కోసం ఆగకుండా గతంలో అమీర్పేట్, ఎల్బీ నగర్ రూట్ లాగే గవర్నర్తో ప్రారంభించే అవకాశాలున్నాయి.